తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అయితే బైస్కోప్ లో చేరిపోతాను మాట అంతేలేండి. ఈ రాణి కోసం ఎందాక నేను చూస్తున్నాను రా. ఆట అయిపోయింది, సెలరించుకోండి రా. ఇప్పటి రెండింటి దొంగలు చూపిస్తారా? పెద్ద మనిషిని పెట్టుకుని దొంగట అంటావా? ఏం పిల్ల, మన ఎరప్పు చూసి భయపడిపోయావా? ఏ మళ్ళీ ఆ తెల్ల టోనీలో నువ్వు ఎలాగున్నావో తెలుసా? చిలక కొట్టిన జాంపుల్లాగున్నావు. ఎలా కొట్టాను దెబ్బ? ఏ మళ్ళీ నేను అన్నమాట మీ అమ్మతో చెప్పమాక. గురు అలాగంటావు? దాని అమ్మ అంటే నీకు భయమా? అమ్మ దాని అమ్మ మామూలు అడది కాదురా, అదరగొట్టే రావడోను. నీ అమ్మ కడుపు పాడ నీకు తీరుసు పగల నిన్ను తీసుకెళ్లి ఒలికిల్లో పెట్ట నీకు అర్థం కాలం. ఏటేదానా ఏటి కూర్చున్నావే? నీ మొహం సంతకెళ్ళ నీ చెమ్మడిపోను, నువ్వు నాశనం అయిపోను. ఓసే ఓసే మోకాలమ్మా, నీకు సిగ్గులేదంటే నా తెల్ల కొడుకుందని కాజేసి కోసుకు తింటావంటే నిన్ను కోసి కాకులకి వెయ్యా మాయదార మొహం నానా నారు ఇవే చెంపరి. ఈ పోడకంతటికి నీ పోడు ఒకటేనటే, అయినా నీ ఓదర పోడు ఎవరికి కావాలా? మనకోళ్ళ ఉందే. మొగుడిని బట్టి మొగసాలకి ఎక్కిందంట. నా కోడిని మింగేసి నీ నోరు పడ నీ నోటు వచ్చినట్టు వాగుతావంటే ఇదిగో నీకు దొంగ సొమ్మరుగుద్దంటే గుడి చేరుదాను. గుడి చేరు అవుతా ఊరు అందరికీ తెలిసే కొత్త కొత్తని రంకు చెబితే పొలుపుతో నన్ను అంటారే. నీ కొప్పు కోసేసి కుప్పలో దక్కేస్తా జాగ్రత్త. నా రంకు కబుర్లు అంటే రంకు నేర్చినమ్మ బొంక నేర్చుద్దని ఊరికి అన్నారంటే అసలు వాడే బాగోతు ఊరందరికీ తెలిసే. ముసలి మగుడిని తొంగోనిచ్చి నువ్వు వాడే నాటకాలు. దొంగిలెత్తుతాక మంగళమే దొరికిందన్నట్టు నీకు మాకోడే కావాల్సి వచ్చిందంటే మొండమోసం మోసం దాన. ఇదిగో ఇడు చూడు, ఈసారి ఇట్లాంటి ఎదో పని చేసావంటే కోక పీకి పేక తుచ్చి కొమ్మకి ఏలాడు చేస్తాను నీ చీరు చుప్పాగల దొంగ మొహం దాన. మొదనస్తుకు సచ్చిందాన దొరసానికి దొప్పట్లేదు, చొచ్చుకు పొగర చేరన్నట్టు కోడి మాసం కావాల్సి వచ్చింది. నేను పూర్తి దొంగ మొండ దొంగ. అమ్మా, నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు చేసే గుర్రపు నాడాకి మరో మేకేమో అందంట. ఇది ఇంకొకసారి గొడవ పడితే సిగ పట్టుకుని చెరువులో పోసాను. అమ్మా, నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. దానికంత గట్టిగా అరవాలంట. నేనే అరవలేదు, వీధంతా వినేటట్టుగా ఇప్పుడు దాకా నువ్వే అరిచావు. నా అరుపులేనే. మళ్ళీ మళ్ళీ ఏమే కోటి పిల్లి కోళ్ళ పిల్ల ఇట్టొచ్చావు? మరేం లేదు, మా ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. దాంతో సంబరపడిపోయి చిందులేసుకుంటా వచ్చావన్నమాట. అదేం కాదత్తమ్మా, ఈ ఊళ్ళో కల్లా 4 అక్షర ముక్కలు వచ్చిన ఆడపిల్ల మళ్ళే కదా, అందుకే మళ్ళీతో ఉత్తరం చదివించుకుందామని. సొమ్ములు పోసి చదివించిన చదువు ఇట్ట ఉపయోగపడుతుందన్నమాట. ఏమే మళ్ళీ చదివినిపించు. కూసమ్మ కూడ పెడితే మాసమ్మ మాయం చేసిందని ఈ ఎర్రకోడిని పిల్లల్ని కూడా. అమ్మయ్యా, ఆ మా అంకాళి మొండకి కనపడలేదల్లే ఉంది, లేకపోతే ఈ కూడా మాయం చేసేదే. అత్త అత్త అత్త
మరి కోడి ఇది ఎక్కడదరా? నేనేమో కళ్ళం గారింటికి నీళ్ళు ఎత్తుకెళ్తున్నాను, ఇదేమో పెద్ద కాపు గారు చిన్న గోడ మీద దర్జాగా కూర్చుంది. నేను వెనకాల వెళ్ళి దబ్బుక్కుని పట్టుకుని తీసుకొచ్చేసాను. ఆ నూకాలమ్మ చూసిందంటే అమ్మో అబ్బా ఈ కోడిగా చేసిన నూకాలమ్మేనని దాని నానా మాటలని పోటాడాను రా. ఇప్పుడు అంటే పూరకు వచ్చినట్టే తెరుతుందిరా. దాని నోరు అసలే మంచిది కాదు. దీని రంగు మార్చేసి నల్ల కోడి చేసి ఎవరు గుర్తుపట్టరా. ఎట్టాగే నువ్వు వెళ్ళి మళ్ళీ సిరాబుట్టి బల్ల మీద ఉంది పట్ట తొందరగా రా. అమ్మో ఇప్పుడు ఆ నూకాలమ్మ చూసిందంటే ఇరుగు పొరుగు అంతతో చెప్పి నా నోట్లో ఉమ్మ వేస్తుందే. పట్టుకో. అబ్బా ఇప్పుడు ఇది తెల్లకూడని ఎవ్వరు గుర్తుపట్టర్రా. అత్త వానొచ్చే నేను రంగుపోయి తెలకోడని తెలుస్తుందేమో. ఇప్పుడు ఈ గన్నం గడిచే తాళ్ళారా. ఎల్లుండి సంతలో అమ్మేద్దాం. సంతలో కొనుక్కున్నాళ్ళు నేను కోసుకు తింటారేమోనే పాపం. అబ్బా ఏంట్రా అది? కోడిని పట్టుకోపోయి గోడ దగ్గర దబ్బుక్కుని పడ్డాను, తీసుకుపోయింది. పిచ్చి సన్నాసి దెబ్బ తగిలిందని జబ్బు చేసిందని చెప్పకపోతే చెరుపురా. అట్ట నోరు మూసు కూర్చుంటాయట చెప్పొద్దు. ఏంటో అమ్మా అప్పలేదు. నోటో నాలుగు లేదు. ఎట్టా బతుకుతావో ఏంటో. నాకెవరూ లేకపోయినా మా గంగమ్మత్తుందిగా. పిచ్చి సన్నాసి నీ కాళ్ళు లేకపోయినా మనసు బంగారం రా. ఒరేయ్ మళ్ళీ 10వ క్లాస్ పాస్ అయిందంట. అయ్య బాబాయ్ నిజమే, ఉండండి ఇప్పుడే వస్తా. బంతిపు నీకోసమే. నువ్వు పాస్ అయినావంట కదా, అత్త చెప్పింది. అందుకని నీకు మంచి బొమ్మ తీసుకొద్దామని తోట పరిగెత్తాను. అక్కడ పువ్వు దారిలో ఇంత పెద్ద ముళ్ళు నా కాళ్ళు కసుక్కుని దిగబడింది. అయినా సరే అత్తయ్య పరిగెత్తి పరిగెత్తి రంగైతే ఆ తోటలో తిరిగి సాటిగా పువ్వు కొట్టేశాడు. ఇంతలో ఆ కాపులో వాడిని చూసి కరెక్ట్ వెంటబడ్డాడు. నాది కుంటికాలి కదా, అయినా సరే అది దొరకకుండా అత్తయ్య పరిగెత్తి 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 వచ్చేసాడు. మళ్ళీ తింటున్నావా? నీ అరికత వినేంత ఓపిక నాకు లేదు. పిసికించుకో, అవతలికెళ్ళు. అది కాదు మళ్ళీ, నువ్వు పాస్ అన్నట్టు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పావు, మరి నాకెందుకు చెప్పలేదమ్మా? సర్లే, ఊర్లో ఉండే చెట్టుకి పుట్టకి కోడికి కుక్కకి అన్నిటికీ చెప్పాలా? మళ్ళీ ఈ పువ్వు తీసుకో. మళ్ళీ పోడి పువ్వు నీ మొహంలాగే ఉంది. ఇది నువ్వే చోళ్ళు పెట్టుకుని ఊరేగు. దిష్టి పెడతలా నువ్వు నీ మొహం. గంగమ్మ పోగొడుతున్నానని అనుకోబోకు. మన మల్లుందే ఊరంతటిగా అందగత్తే. దానికి ఏ లోటు రాకుండా మంచి బట్టలు ఇచ్చి చక్కగా చదివించుకుంటున్నావు. ఊరికి 4 మైళ్ళ దూరంలో బడున్నా కట్టమనుకోకుండా చదివిస్తున్నావు. అవునే పోతమ్మా, ఒక్కగానొక్క బిడ్డ. నేనేం చేసినా దానికోసమేగా. అయినా చదివించి ఏం చేద్దామని? పొంతలో ఉద్యోగం చేస్తుందంట. గుడ్ మార్నింగ్. తల తల వల వల పలక పలక కలప కలప ఇల్లు ఇల్లు. ఇంకా కూటికి రాలేదేంటో.
ఎవరి కొంపలో ఏం కష్టపడుతున్నాడు? వచ్చేసానత్త, నువ్వు నా కోసం కనిపించుకుంటావని తొందరగా వచ్చేసాను. ఆ మూల కుదురుగా కూర్చుని కడుపు నిండా తిను. అట్లాగే. ఏ అమ్మకందో ఎర్రేతమని అనాథం చేసిపోయింది. ఎవరన్నా ఇంత కూడు పడేస్తే చాలు గొడ్డెల్లే కష్టపడతాడు. పైసలు డబ్బులు ఇస్తే చాలు అడ్డమైన పని చేసి పెడతాడు. మెత్తనానికి వచ్చే ఊళ్ళో అందరికీ మొత్త బుద్ధి అన్నట్టు నిన్న అమాయకుని చేసి ఊళ్ళో అందరూ చాకరీ చేయించుకుంటున్నారా. కొరేకుంటే రాత్రి నువ్వు అరుగు మీద కనపడలేదు, ఎక్కడ పడుకున్నావురా? మరేమో కారణం గారింట్లో ధాన్యం కొలిసేటప్పటికి చాలా పొద్దుపోయింది. నిద్ర వచ్చి రచ్చబండ మీద పడుకున్నాను. ఒరేకుంటే నీకు నేనేమీ కాకపోవచ్చు కానీ నీ కట్టం సుఖం కనుక్కునేది ఈ ఊళ్ళో నేను ఒక్కదాన్నే కదరా. నువ్వు అట్ట మనసులో పడుకుంటే ఏ దగ్గో రొంప వచ్చిందనుకో, అప్పుడు నీకు చాకరీ చేయాల్సింది నేనే కదరా. సర్లే అత్త, ఇంకెప్పుడు అట్టా పడుకోనిలే, మా నడుగు మీదే పడుకుంటాను. సర్లే, నీకు ఇష్టమని ములకాయ పులుసు వండాను. శుభ్రంగా తిని కంచం కడిగి ఆ గూట్లో పెట్టు. నేను పొట్టు సర్దుకొస్తా. మళ్ళీ పాస్ అయ్యానంట ఎగిరి మళ్ళీ అంటే రాస్తున్నా. నా స్నేహితురాలకు ఉత్తరం రాస్తున్నానమ్మా. తొందరగా రాసి పడుకోవే. చాలు చాలు. ఏంటి చాలు చాలు అంటున్నావు? రాను రాను నీకు మతి కూడా పోతున్నట్టుంది. మళ్ళీ నీడు పోసుకుంటుంది. ఇప్పుడు సబ్బు రాసుకుంటుంది. సబ్బు రాసుకుంటే ఎర్రపడతారు కదూ, అందుకే అంత ఎర్రగా ఉంది. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో ఏమో. మళ్ళీ మళ్ళీ నాకు ఇచ్చి పెళ్లి చేయమంట కదా. ఊరికి నేను పని చేయించుకుంటానికి అల్లుడు అల్లుడు అని పిలుస్తున్నావంట. మూకాలమ్మ చెప్పింది. ఇల్లు చూసి పిల్లి సవతాడిందని అది ఒట్టి పాడు మొకందరా. అన్ని మొదలస్తపు కబులు చెప్పుద్దు నువ్వు అయ్యను బాకయ్యా. రాజమ్మా, అవునత్త, అత్తారింటికి వెళ్తున్నావా? పుట్టింట పువ్వుల్లే పెరిగినా అత్తింటో అణిగిమణిగి ఉండాలి. వెళ్ళరా. ఎవరో తెలుసురా? తెలియదే. మన నల్లమణికి లేదురా, దాని కూతురు రాజమ్మ. జంతువులు చెగోళ్ళు తిని చిల్లర ఎగ్గొట్టేసి తెంగురంగమని పోగుడు తెలిసిపోతాం. అత్తలేని కోడలు తమ్మరాలి వాళ్ళని, కోడలేవి తగ్గడమంతరాలి వాళ్ళని, జంతువులన్నీ తిని వెళ్ళిపోతున్నావా వాళ్ళని, డబ్బులు ఎవరిస్తారు నీ బాబిస్తారా వాళ్ళని. వాళ్ళే రారా నోరు మూసుకుని పిచ్చి సచ్చినాడా పిచ్చి సచ్చినాడని పిచ్చి సచ్చినాడు. పసుపచ్చోని నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. అమ్మా, నాకు ఈ రంగు ఇష్టమని నీకెలా తెలుసు? భలే భలే బాల్తా పడ్డావు. అది అత్త కావాలనుకోలేదు,
నీకు ఆ రంగు ఇష్టమని నేనే కొనిపించాను. ముందు అత్త వద్దు వద్దంది, నేనే పట్టుబట్టి కనిపించాను కదత్త. అవునే మళ్ళీ దానికి గంపిడని ఓణీలున్నాయి. ఇప్పుడు అది ఏం చేసుకుంటదిరా అన్న వినిపించుకోవాలా? ఉన్న చిల్లర అంతా ఇప్పించి కొనిపించాడు. ఎర్రేదవని ఎర్రేదవ. చూసా మళ్ళీ నేనే కనిపించాను, నేనే కనిపించాను. మళ్ళీ నేనే కొనిపించాను. ఎందుకు ఎగురుతావు? పడిపోతావు. ఏంటి మళ్ళీ ఇవాళ ఇల్లంతా నీలాగే అందంగా ఉంది. తలుపుకు తెర, తొట్టో పూలు, అరే బల మీద దుప్పుడేసావే. ఇవాళ ఇక్కడే పడుకుంటావా? పడుకోవడం కాదు, దాని మీద ఎక్కి గెంతుతాను. మొహం చూడు. ఇదిగో నాతో చదువుకున్న అమ్మాయిలు రేపు తిరునాళ్ళు చూడడానికి వస్తున్నారు. అందుకే ఇదంతా సర్దాను. ఇదిగో వాళ్ళు వచ్చినప్పుడు నీ వెద మొహం వేసుకొని వాళ్ళ ముందర పేడ బొమ్మలా తిరగద్దు. అర్థమైందా? సర్లే మళ్ళీ. కుంటినాయాలా? ఓసారి రాములరికి దాహం వేసిందంట, ఉడతేమో కొబ్బరి బొండం తెచ్చిందంట, ఈ తొండేమో ఉచ్చపోసిందంట. అందుకే దీన్ని చంపాలరా. అరే దానికి తెలియకపోతుందేమరా, ఈసారి వచ్చేపోయిందిరా. అరే దాన్ని వదిలేయండిరా, వదిలేయండిరా. పోరా, ఉడతం చూస్తే దండం పెట్టు, తొండం చూస్తే తోరాల్చేయి. ఇదేం సిరిపురమే తల్లి, ఏరు దాటొచ్చి 2 మైళ్ళు నడిచినా ఊరే కనపడదు. ఇదిగో వచ్చేసింది లేవే. ఎక్కడా? ఎవరు నువ్వు? కళ్ళు కనపట్టాలే, అలా మీద పడతావే. లూజా? అవును, ఇది మా అత్తమ్మ ఇచ్చింది. మా మళ్ళీ వాళ్ళ నాన్న చొక్కాట, అందుకే లూజు. మళ్ళా? అవునండి, మా మళ్ళీ అంటే ఏమనుకున్నారు? ఈ ఊరికంతా పెద్ద చదువు చదివి పెద్ద పరీక్ష కూడా పాస్ అయిపోయింది. అయితే మన మళ్ళీ అయి ఉంటుంది. అవునవును. అయితే మా మళ్ళీ మీకు కూడా తెలుసు అన్నమాట. భలే భలే. బాగా తెలుసు. మీ ఊళ్ళో జరగబోయే తిరణాలకు మమ్మల్ని ఇద్దరిని రమ్మని ఉత్తరం రాసింది. ఓహో, ఉత్తరం రాసింది మీకన్నమాట. అవును అవును. ఇంతకీ నీవెవరు? చెప్పను. మల్లికి చుట్టానివా? చెప్పనంటే చెప్పను, కావాలంటే మా మళ్ళీనే అడగండి. నీలో నువ్వే కులుక్కుంటున్నా? అత్త మళ్ళీ నవ్వుతుంది. చాలే సంబడం, చేప చెడు పొద్దు తొందరగా చేయరా. పిచ్చి సచ్చిన. మన విశాలాక్షి టీచర్ కనిపించి నేను అడిగింది, ఏమండి? మళ్ళీ మంచి మార్కులతో పాస్ అయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుంది అంది. అప్పుడు నువ్వేమన్నావు? తను టీచర్ ట్రైనింగ్ అవుదాం అనుకుంటుంది అన్నాను. అప్పుడు ఆవిడేమందో తెలుసా? తనకున్న తెలివితేటలకు టీచర్ ఏమిటి కాలేజీ ప్రిన్సిపాలే అవ్వచ్చని ఒకటే పొగటం అనుకో. ఏమిటి అది అలా మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయేది? సినిమాకి వెళదాం అన్నావు కదా, పద. ఉండు, అమ్మని అడిగొస్తాను. వస్తాను. అమ్మా, అమ్మో. ఏంటే? నా స్నేహితులు సినిమాకు వెళ్దాం అంటున్నారమ్మా. వెళ్ళండి, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారో. మంచమ్మా, సినిమాకు డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులేంటే? మరి ఉత్తిరి చూపిస్తారండి సినిమా. ఎక్కువ వద్దు, ఒక 3 రూపాయలు. 3 రూపాయలు? రూపాయలు ఇక్కడేం చెట్లకు గాయటల్లా. వెళ్ళలా, సినిమా వద్దు గినిమా వద్దు కానీ చింత పిక్కలాట ఆడుకోండి. అది కాదమ్మా. అంటే కోడి పెట్టాలి కొట్టుకుంటావు. పోలకే ఊరుకో అత్త. ఏంటా నువ్వు? పాపం పసిపిల్లలు. పసిపిల్లలు ఎడితే అర్థం మగవాడు బయలుదేరాడు. మూతి మీద కొట్టేవాళ్ళకి ముందు చెబుతావరా యాదవ్ సచ్చినాడు. కోపడద్దమ్మా, నువ్వు ఇచ్చేదంతా అప్పు కింద లెక్కేసుకో. నేను టీచర్ అవగానే నీ బాకీ ఎంతో తీర్చేస్తా. అమ్మా ఇటు చూడు, నీ మెడలో మంచి కాసుల పేరు, చేతికి ఇంత మురుగులు, చూనికి పెద్ద పెద్ద కమ్మలు అన్ని అలంకరించి నేను ఒక పెద్ద ఫోటో తీయించి ముందు గదిలో తగిలిచ్చేస్తా. మళ్ళీ మరి నాకు? నీకా ఆశ దోశ అప్పడం దప్పడం. అమ్మో, అవన్నీ నాకే? నీకేం కాదు, అన్ని మా అమ్మకే కదమ్మా. నీ మాటలేంటంటే మెయ్యి గుర్తుకొస్తున్నాడే. ఆడు ఇంతే, సారాకు సొమ్ము కావాల్సి వస్తే నీకు 5 ఇస్తా 5 ఇస్తా అని చెప్పి ఉండ చిల్లర అంతా పట్టుకెళ్ళేవాడు. మందు దిగిపోగానే అన్నీ మర్చిపోయేవాడు. ఆ అబ్బ కూతురు కాదు. అయ్యో మాటలతో సరి, నేను చేసి చూపిస్తాను. సరే గానీ ఆ గుట్ట 30 పట్టుకెళ్ళి 3 సరిపోద్దే. చాలదమ్మా, బెంచ్ టికెట్కి వెళ్ళాలి కదా. ఇంకా 2 రూపాయలు ఇవ్వమ్మా. వచ్చా బెంచీలో కూకున్నా నేల మీద కూకున్నా కనపడేది ఆ బొమ్మే గానీ వెళ్ళాలండే. ఏంటా సూపు రుద్దా యాదవ్ సచ్చినాడా. అత్త
ఏంట్రా అత్త ఏంటా అది కూడా చెప్పి సావాలంటే ఎలా పని చేసేటప్పుడు అన్ని వస్తాయి మొద నష్టం సచ్చినాడు. ఏమే మళ్ళీ అలా ఉన్నావు? మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దా? చీచి, ఎందుకు వెళ్ళదుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేమిటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా? అవుననుకో, కానీ ఆ థియేటర్లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ 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 దా, దా, ఇప్పుడే వస్తాను. దా. ఎందుకలా చోకొసిన మేకలా అరుస్తావు? అరవట్లేదు మళ్ళీ, పిలుస్తున్నాను. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువుకుంటానివి, నిన్ను నేల టికెట్ వెళ్ళమంటుందా? ఎంత చిన్నతనం. సరే సరే, అక్కడ అమ్మ చిన్నపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చిన్నపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. మరెందుకు? ఇదిగా 2 రూపాయలు తీసుకో. నువ్వు వాళ్ళు బెంచ్ టికెట్కి వెళ్ళి హాయిగా కాళ్ళ మీద కాలేసి కూర్చోండి. ఎంత బెల్ల జీడి తిని చోడా కూడా తాగండి. నీకెక్కడిది డబ్బు? మన చెరాయి గారింతో పెళ్లి కదా, చెరువుకెళ్ళి 50 కడాలు నీళ్ళు తీసుకొచ్చి పోసాను. వాళ్ళు కూడెట్టి 2 రూపాయలు ఇచ్చారు, తీసుకో. ఆ, ఇదిగో వస్తున్నా. సరే సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టంకు వేకు, మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా. మళ్ళీ తీసుకోనగా, ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. సండే సినిమా కూడా. అదేమిటి, ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుండదన్నా? ఈవేళ అదంతా బాగు చేశారంట. అదే మా కుంటూడొచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అమ్మ ఎవరూ లేరు. తిండి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటే? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసంగాడు నామగుడా. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్, నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బరొట్టి మొహంగాడి నీకేసి కట్టపెడతా. పెద్ద మనిషి అయినాదంటే కన్నోళ్ళు కాస్త బాధ్యత పెరిగినట్టేనమ్ము. కాదేంటి మరి, ఇక పెళ్లి గురించి ఆలోచించాలి గంగమ్మ. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మాఘ మాసములోన మంచి లగ్నమున శుద్ధ పంచమి శుక్రవారము నాడు సురుచిర హస్త నక్షత్రములోన గదిలోన సాపేసి పూకుండ పెట్టి సిమ్మిరుండలు నాన శనగలతోన పాయసానంతోన పడతులు రారే చామంతి జాజి దవనాలు మల్లెలతో సిరిమల్లి మా మల్లి కురుల నరలించాలి. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మధ్యవర్తులు నిశ్చయానికొచ్చారు. పువ్వులాంటి మళ్ళీ వచ్చే పెళ్ళిడు పున్నగ పువ్వులే సన్నాయి పాడు, పున్నగ పువ్వులే సన్నాయి పాడు. ఏరోయ్, అప్పుడే మళ్ళీతో మనం మాట్లాడతాకొచ్చావా ఏంటి? కాబోయే పెళ్ళానికి బంతిపూ కానుగ్గా పట్టుకొచ్చావేట్రా? మల్లికి ఆ కుంటాడికి జత ఏమిటి? మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్నా పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మా జ్యోతి బ్రహ్మ టికట మహేశ్వరుల వారు చెప్పిన మాటకు తిరగలేదు. తీసుకోండి.
నీ మనసులో చిలక మీద మోజు పడ్డావు, అది తీరేనా మానేనా అని అడగాలనుకుంటున్నావు, అవునా? అవునవును. ఉదయమే కోడి కూయకు ముందే రావాలి. నీకు తెలీదా, నేను లేచాకే కోడికి వస్తుంది. ఒక్కొక్కసార్లు ముక్కు మూసుకుని ములుగుతూ తేలాలి. దారి తప్పుకోండి రా, దారి తప్పుకోండి, అదే తప్పుకోండి వెళ్ళండి రా. ఆగండి ఆగండి. చదువుకున్న వాళ్ళంతా పట్టణాలు పట్టిపోయి ఈ రోజుల్లో ఈ డాక్టర్ రాజు గారు మన పల్లెకొచ్చి మన పశువులకి గొడ్లకి వైద్యం చేయాలని నిర్ణయించుకోవటం ఆయన గొప్పతనానికి మన అదృష్టానికి నిదర్శనం. ఈయనకి మన ఊరు ఎంతైనా రుణపడి ఉండాలి. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. ఈ ఊరికి పెద్ద మనిషి గౌరవనీయులైన మా సింహాచలం గారు డాక్టర్ గారికి కానుకగా ఈ దండని నన్నే వేయమని చెప్పారు. ఎలా కూర్చొని దెబ్బ చిచ్చైపోయాడు గురు. మై డియర్ పోర్ అండ్ ప్రెట్టి విలేజర్స్, అరే ఏంటాడు ఇంగ్లీష్ లేదో మాట్లాడుతున్నాడు. అదే ఏం లేదు గురు, పెట్టే బేరతో ఇప్పుడే ఊళ్ళో దిగాలంటున్నాడు. ఇలా మీరందరూ నన్ను ఐ మీన్ రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్. ఇప్పుడేంటారు కూర్చున్నాడు? అదే తనకి ఇచ్చిన ఇంటికి అల్లాయించమంటున్నారు. మీకు చేతనైన సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడి వాతావరణం ఐ మీన్ పచ్చటి చేలు, చల్లని గాలి, అందమైన బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్.
పైకి ఇంకా పైకి అయ్యో అయ్యో కింద దిగిపోతాను అయ్యో పడిపోయింది. కోతి మహా నీ మూలనే పడిపోయింది. సూత్రం సరిగా కట్టలేదు. బాగానే కట్టాను మళ్ళీ పాపం అదే పడిపోయింది. నిన్ను మళ్ళీ 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 కుంటి కుంటి నువ్వు వెళ్ళి ఆ కాలిపట్టు పట్రా వెళ్ళు. డాక్టర్ బాబు అదేటాయి పూబాల, నీ పేరేంటి? హ్యాపీ. హ్యాపీయా అంటే ఆయన్నే వెళ్ళడుగు. డాక్టర్ బాబు హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీయా? ఎవరన్నారు? అదే గాలిపట ఇవ్వగానే మా మళ్ళీ మల్లెందా? ఓ, దట్ మీన్స్ షీస్ ఇన్ లవ్. తీసుకెళ్ళావా? అదేంటి బాబు అర్థం కాకుండా చెప్తారు, కాస్త అర్థమై చెప్పండి. మరేం లేదు, మళ్ళీ ప్రేమలో పడింది. మా మళ్ళీకి రావిడా? హ్యాపీ 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 హ్యాపీ. ఆ పచ్చడి గదిలే ఆరి 30 పైసలు అవుతాయి. మా మల్లికి నా మీద హ్యాపీ వచ్చింది కదా, 30 అయినా 40 అయినా పర్లేదు, తీసుకో. హ్యాపీ హ్యాపీ. మళ్ళీ ఏంటివి? గాజులు. మరేమో పసుపు రంగు గాజులు అంటే నీకు ఇష్టం కదా, అందుకనే కొన్నాను. ఇవి కొనటానికి నీకు డబ్బులు ఎక్కడివి? దొంగతనం చేసావు కదూ. మళ్ళీ నేను దొంగతనం చేయలేదు మళ్ళీ. మళ్ళీ అబద్ధాలు కూడానా? దొంగతనం చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడివి? ఓహో, ఏ గూట్లోనో కొట్టేసుంటావు. నువ్వు చేసే ఇంటి పనికి అమ్మ అన్నం పెడుతుంది కదా, మళ్ళీ ఎందుకు దొంగ పనులు? మళ్ళీ ఇంకోపాలు దొంగతనం చేశాను అనబాకు. మళ్ళీ దేవుడు సాక్షిగా నేను అట్లాంటి పని చేయలేదు. రాత్రంతా ఆ సింహాద్రి గారి కాళ్ళు ఒళ్ళు పట్టాను. ఆ డబ్బులు ఇచ్చాడు, వాటితో నీకు ఇష్టం కదా అని ఈ కొన్నాను, అంతే. ఓహో, ఆ ఎదవిచ్చిన డబ్బులతో కొన్నావా? అయితే వాడికి తగిలించు. గాజులు కొన్నట్టు గాజు. ఈ పూబాల పేరు మళ్ళీ. మళ్ళీ అబ్బా, కారం మండిపోతాను. ఇన్నేళ్ళ కన్నెల్లు మళ్ళీ ఎక్కడ తగలడిపోయిందో.
ఎక్కడికన్నా వెళ్తే చాలు ఎలా పాలా తెలియదు. ఎయ్యి నీళ్ళయ్యి. అదేంటే కొండపల్లి బొమ్మల్లో కొయ్యబడిపోయావు. కారం దెబ్బకి కళ్ళ ముందు మీ అయ్యి కనపడుతున్నాడే, తొందరగా నీళ్ళు పట్ట. ఇదేంటే పుల్లయ్య ఆవారం పోయి వచ్చినట్టు నీళ్ళకెళ్ళి ఒట్టి బింది సంకనేసుకొచ్చావేంటి? ఉట్టి పిండా? మరి నీళ్ళన్ని బింది తాగేసిందా? అట్ట గేద పేయల్లే చూస్తావేంటే? నీ కొలుకునికి సగం వరకు పోయినా మిగతా ఉండాలిగా. అమ్మా, పిండికి చిల్లుందేమో. ఎత్తికి చిల్లుంది. ఎలకటికి ఎవడో గుడ్డి గుర్రానికి బండి కట్టి కొరడా మంచిది కాదన్నాడంట. రాను రాను నీకు ఒళ్ళు తెలియకుండా పోతుంది. అసలు నీకు పని చెప్పడం నాది బుద్ధి తక్కువలే. నా పేరు పూపాల కాదు, మళ్ళీ. ఏంటి ఇది? ఏమైందమ్మా? పొద్దున్నేమో నీళ్ళకెళ్ళి కాళీ బిందుతో తిరిగి వచ్చావు, ఇప్పుడేమో అర్ధరాత్రి కాడ నీ పేరు నువ్వే తలుచుకుంటున్నావు. ఏంటి ఇది? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా, స్కూల్లో టీచర్ పిలిచినట్టుగా కళ్ళొచ్చింది. బాగానే ఉంది. నిద్దట్లో కూడా టీచర్ సంగతేనా? మాట్లాడకుండా పడుకో. పొద్దున్నే నా బిడ్డకి దిష్టి తీయాలమ్మా. ఎవరి కళ్ళు పడ్డయ్యో ఏమో. ఏమా సెలవా? డాక్టర్ బాబు వీలైతేసానండి. వెరీ గుడ్. రేకుంటే ఈ పల్లెటూళ్ళలో అన్ని పనులు చూడడానికి నువ్వు దొరకడం నిజంగా నా లక్కరా. ఇవాళ నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. ఏందండి? ఐ మీన్ బహుమతి. నాకండి? యా, ఊరంతా ఆశ్చర్యపడి చేస్తాను. ఉండి చెప్తాను. కుంటి, తోలు బొమ్మలాట్లో కేతిగాళ్ళ తయారయ్యావు. ఎవరిచ్చారు ఈ వేషం? సూటు బూటు వేసుకున్న డాక్టర్ బాబు లేడు, ఆయన ఇచ్చారు. బాగుందా? చాలా బాగుంది. ఏంటా నవ్వులు? నవ్వినాపనే పండుద్దన్నట్టు నా అల్లుడు ఎప్పుడో ఒకనాడు సూటు బూటు వేసుకుని దొరబాబల్లే తయారయ్యి ఉంటాడు. చూస్తా ఉండండి. ఎందుకమ్మా గంగమ్మ, పెద్ద మడిసి అయిన పిల్లని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఈ అందగాడికి చేసేమి వల్లమ్మని. ఫోటోలు ఎలా ఉన్నాయి? అది మీరే చెప్పాలి. నిజం చెప్పనా? ఫోటోలో నీ అందం సగమే కనిపిస్తుంది. మిగిలిన సగం? మిగిలిన సగం నీ పరికిణి బోణీలు దాచేసాయి. ఎందుకలా చూస్తున్నారు? నిన్ను ఇలా కాకుండా వేరే విధంగా చూడాలండి. అంటే ఎలా? అంటే చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి? ఎలా ఏమిటి?
చిన్నపిల్లల పరికిణి జాకెట్ వేసుకునేదాన్ని. అంతకుముందు అంతకుముందు బాగా చిన్నప్పుడు గౌన్లు వేసుకునేదాన్ని. ఓ నో 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 నో. ఆహా, అంతకుముందు బాగా ఆలోచించు. బాగా చిన్నప్పుడు అన్ని పాడు మాటలే. వాట్ ఇస్ ఇట్? వాట్ ఇస్ దట్? వాట్ ఇస్ ఇన్ ఇట్? కమ్ ఆన్. దీంట్లో తప్పే ఉంది. చెప్పండి. ఏమయ్యా కులాసాయనా? మా గురువు గారు చెప్తే అన్ని సవిగా జరుగుతున్నాయి అనుకుంటాను. ఏ కుంటి, ఏమిటి వాలకం? స్విమ్మింగ్ డ్రెస్సా? ఏ వాట్ హ్యాపెన్? ఏమిటి అలా ఉన్నావు? కుంటి, ఏమైందిరా? వాట్ హ్యాపెన్ టు యు? ఏ కుంటి, ఆగు! కుంటి, ఆగు! హలో, ఒళ్ళు బలిసింది వీడికి. గంగమ్మ, నీ మలికి ఉత్తరం వచ్చింది. ఏందయ్యా అట ఊరుస్తున్నా? ఏం చేయమంటావు గంగమ్మ? ఈ ఒక్క టపా కోసం 6 మైళ్ళ దూరం నుంచి రావాలి, మరి తప్పుతుందా? ఆవిడ కోసం ఏందయ్యా ఉస్సు ఉస్సు? ఒక బేవర్ సోడా కావాలని అడగరాదా?